ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెళ్లి తర్వాత ఒక అమ్మాయి బంధం అందరికంటే ఎక్కువగా తన భర్తతోనే ఉండాలి, తర్వాత తన అత్తింటి వాళ్లతో. కాని రేఖ, నీకు నీ భర్తతో ఎలాంటి బంధము లేదు, అలాగే నీ అత్తింటి వారితోనూ లేదు. పిన్ని గారు, అది మిసెస్ నర్మద గారి హెల్త్ అస్సలు బాలేదు. నేను గనక ఆవిడ దగ్గర లేకపోయి ఉంటే ఆమెను వెంటనే హాస్పిటల్కి రేఖ, నువ్వు ప్రశ్నని వదిలేసి తప్పు సమాధానాలు చెప్తున్నావు. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి? రాఘవ ఎన్నోసార్లు వద్దు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు మిసెస్ నర్మదాని అసలు ఎందుకు కలుస్తున్నావు? నువ్వు రాఘవని ఇంతలా ద్వేషిస్తున్నావా? తను నిన్ను కేవలం ఒకే ఒక విషయం అడిగాడు, కానీ నువ్వు అది కూడా నెరవేర్చలేకపోతున్నావు. మరింకా ఈ బంధం వల్ల ఎలాంటి ప్రయోజనం? ఈ బంధాన్ని ఇక్కడే ముగించేయచ్చు కదా. ఎందుకంటే నేను అస్సలు చూడలేను. నా రాఘవ ఈ రోజు వరకు ప్రతి బంధాన్ని సవరించాడు, ప్రతి ఒక్కరి సంతోషం గురించి ఆలోచిస్తాడు. తను తన జీవితాన్ని ఇలాంటి ఒక జీవిత భాగస్వామితో గడపాల్సి వస్తుందని, తనని ఎప్పుడూ లెక్కపెట్టని మనిషితో ఉండాల్సి వస్తుందని. నువ్వన్నింటికంటే ఎక్కువగా సంతోషించేది నా రాఘవ మనసుని బాధ పెట్టినప్పుడే కదా. లేదు పిన్ని గారు, రాఘవ్ నీకు తెలుసు కదా ఇది నిజం కాదని. అరే అయితే నువ్వే చెప్పు రేఖ, అత్తయ్య గారు అడుగుతున్నారు కదా మిస్ నర్మద గారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని. నేను రాఘవ్కి ప్రస్తుతం ఇది నచ్చ చెప్పలేను. నేను నర్మద ఆంటీ దగ్గరికి వెళ్ళింది రాఘవ్ వాళ్ళ అమ్మగారి గురించి తెలుసుకోవడానికని. లేదంటే ఆయన ఇంకా ఎక్కువ అప్సెట్ అయిపోతారు. అది నేను చెప్పలేను. నేను ఒక పర్సనల్ పని మీద వెళ్ళాను. ధ్రువ్, వదిలేసే. మరీ అమాయకుల్లా నటించు మాకు. నాకు తెలుసు నువ్వు ఇక్కడికి మీ పిన్నిని బుజ్జగించడానికి వచ్చావని. ఎందుకంటే నీకు కూడా తెలుసు ఈ రోజు నీ భార్య చాలా ఎక్కువ చేసేసింది. ఒక సింపుల్ ప్రశ్నకి అంత గొడవ చేసేసింది. నా మీదకి పళ్ళు కొరుక్కుంటూ వచ్చేసింది. పిన్ని, మీరు చాలా కరెక్ట్ గా గెస్ చేశారు. నేను మిమ్మల్ని కూల్ చేయడానికి వచ్చాను, కానీ ఒక్కడనే కాదు, నాతో పాటు నా భార్య కూడా వచ్చింది. మీ ఫేవరెట్ సమోసాలు నేనే స్వయంగా చేశాను. సరే బయట తెచ్చిన వేలండి, కానీ తెచ్చింది నేనే కదా. చిన్నతయ్య, ఐఎమ్ సారీనా. ఇదంతా హార్మోన్స్ కారణంగానే. ఇన్ని మూడ్ స్వింగ్స్ నాకెప్పుడు రాలేదు. సరే సరే క్షమించానులే. అయ్యో, ఇలా క్షమిస్తే చాలదు, సమోసా కూడా తిని తీరాలి. ఇవి మీ ఫేవరెట్ షాప్ నుంచి తెచ్చింది, రాధే శ్యామ్ స్వీట్స్. తినేస్తానులే, కానీ మళ్ళీ మీ ఆవిడ అంటుందేమో ప్రెగ్నెన్సీలో నాతో చాలా పనులు చేయించుకుంటున్నారని. నిజంగానే అంటానేమో, ఎందుకంటే హార్మోన్స్ మీద నా కంట్రోల్ ఏం లేదు కదా. కదా చిన్నతయ్య? గుడ్ గర్ల్. మీ పెత్తనం మొత్తం ఈ పిచ్చి పిన్ని మీదే చూపించండి. చిన్నతయ్య, ఈనాటి బ్రేకింగ్ న్యూస్. ఒక భర్త తన భార్య మోసం చేసింది అనే నేరంలో జైలుకి పంపించాడు. మనకి తెలిసిన సమాచారం ప్రకారం భార్య తల్లవబోతున్నానని అబద్ధపు నాటకాలు ఆడుతుంది. తన భర్త చాలా కరెక్ట్ గా చేశాడు. ఇలా మోసాలు చేసే భార్యలకి ఇలాగే చేసి తీరాలి. నేను ప్రెగ్నెంట్ని కాదు అనే విషయం ఎవరికైనా తెలిసేలోపే నేను రియల్ గానే ప్రెగ్నెంట్ అయిపోవాలి. ఇలాంటి సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి ఇంటింటి రామాయణం. పిన్ని రిలాక్స్, ఏదో న్యూస్ అంతే. మనం సమోసాలు తిన్నాం, కూర్చోండి. తిని పిన్ని.
రాఘవ, నేను ఇంకా రేఖ దగ్గర ఏదైనా పెద్ద కారణం ఉందేమో అనుకున్నాను. చాలా పెద్ద కారణం అయి ఉంటుంది అనుకున్నాను నీ మనసుని గాయపరచడానికి. కానీ ఆ కారణం చెప్పకుండా నువ్వు నా నమ్మకాన్ని ఒమ్ము చేశావు, నా ఆశల్ని కూడా ముక్కలు చేసేశావు. లేదు పిన్ని గారు, నిజానికి నేను అక్కడికి వెళ్ళటానికి కారణం దీనికి పూర్తిగా ఆపోజిట్. సారీ రేఖ, కానీ నీ పనులన్నీ చూస్తుంటే అస్సలు అనిపించట్లేదు. బిక్కో సిస్టర్, మనం తేనెటీగలతో కుట్టించుకునే ధైర్యం చేసి ఉండకపోవచ్చు, కానీ కనీసం మన భర్తల్ని వెన్నుపోటైతే పొడవలేం కదా. రాఘవ్, ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను మీకు నచ్చ చెప్పాల్సినవి. వదిలేసే రేఖ, నాకు కొంచెం సేపు ఒంటరిగా ఉండాలని ఉంది. రాఘవ్, ఆగు. నువ్వు నా రాఘవని పూర్తిగా అర్థం చేసుకుని ఉండకపోవచ్చు, కానీ ఒకటైతే అర్థం చేసుకుని ఉంటావుగా. రాఘవ సూర్యవంశీ నన్ను ఒంటరిగా వదిలే అని చెప్పినప్పుడు మాత్రం నువ్వు తనని ఒంటరిగా వదిలేయటమే మంచిది. పిన్ని గారు, నాకు తెలుసు మీరు రాఘవ్ ద్వేషించినట్టుగా మిసెస్ నర్మద గారిని ద్వేషించకపోవచ్చు. అందుకే మీరు అర్థం చేసుకోగలరేమో నేను మీ ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పలేదు. అయ్యో లేదు రేఖ, నువ్వు అస్సలు ఊహించలేవు నేను ఆ నర్మదని ఎంతలా ద్వేషిస్తున్నానో. సరే చెప్పు, నేను వింటాను. అది మిసెస్ నర్మద గారికి ఆరోగ్యం అస్సలు బాలేదు. ఆవిడకి బ్లడ్ క్యాన్సర్ ఉంది. ఏంటి? రేఖ, ఏంటి నువ్వు చెప్పేది? అవును బాబాయ్ గారు, పైగా డాక్టర్లు చెప్పారు కూడా ఆవిడకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయ్యేంత వరకు ఆవిడని ఎక్కువ రోజులు మనం కాపాడుకోలేమని. ఆహాహాహా, రాఘవ సంగతి తెలీదు గాని నాకు మాత్రం గురుమాత చేసిన అఖండ పారాయణ ఫలితం దక్కేసింది.